అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ నెల దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరను దాని వేలు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని నమ్ముకొని ఆయన ఆశ్రయిస్తారో ఈ యొక్క దీవెనలన్నీ కూడా వారు పొందుకుంటారు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె, అలాగే కాలువల యోరను దాన్ని వేళ్ళు తన్నుతుంది. వెట్ట కలిగిన దానికి భయపడదు, ఆకు పచ్చగానుంటుంది. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు కూడా సఫలమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనంలో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబ్బుకొచ్చుండు నీటి ఓటవలెను ఉండెదవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుణ్ణి మనం నమ్ముకొని ఆయన ఆశ్రయించినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకి కలుగజేస్తాడనమాట. కనుక ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రవ్వా నాయన తండ్రి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని, అతడు చేయనదంతా కూడా సఫలమవుతుందని నీ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా. నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఓట వలెను ఉంటారని నీ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారని ప్రవ్వా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. చింత నొందదు, కాపు మానదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా తండ్రి. ఆ విధముగా ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. నిన్ను నమ్ముకుని ఎల్లప్పుడూ కూడా నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా చేయండి. నెలంతా కూడా మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా. చిన్నపిల్లలు ప్రభా, వృద్ధుల్ని మీరు కాపాడండి అయ్యా. పనికి వెళ్తున్న వారు, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని మీరు కాపాడండి. ప్రయాణమై వెళ్తున్న వారిని, వస్తున్న వారిని ప్రభా, వారికి క్షేమకరమైన ప్రయాణాలు మీరు అనుగ్రహించండి ప్రభా. వ్యాపార పనుల్లో, వ్యవసాయ పనుల్లో సహాయం చేసి నడిపించండి. ప్రతి పనిలో మీరు తోడై ఉండి నడిపించండి అయ్యా. ఈ నెలంతా కూడా నీ సహాయము, నీ కృప, నీ కాపుదలిచ్చి అయ్యా బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.